పేరు చెబితేనే ఇక పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టబోతోంది. భారత్కు రాబోతోంది చివరి విదేశీ యుద్ధ నౌక. ఎందుకంటే మిగతావన్నీ ఇటు విక్రమ్ కావచ్చు, ఇన్ఫాక్ట్ విక్రాంత్ కావచ్చు, విక్రమాదిత్య కావచ్చు, లేకపోతే మరికొన్ని యుద్ధ నౌకలు మనమే తయారు చేసుకుంటున్నాం. ఇండిజీనియస్గా తయారవుతున్నాయి. మన భారతదేశంలో మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం. ఇది విదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి మనం తెచ్చుకుంటున్న ఆఖరి యుద్ధ నౌక ఐఎన్ఎస్ తమల్. గుర్తుపెట్టుకోండి, బహుశా ఇది ఎప్పుడైనా ఇక మనం గుర్తుండిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి మన విదేశాల నుంచి తెచ్చుకునే అంశంలో బహుశా ఇదే ఆఖరిది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఐఎన్ఎస్ తమల్ అసలు ఎందుకు దీన్ని ఇప్పుడు రంగంలోకి దించాలనుకుంటున్నాం? ఇది రంగంలోకి దిగితే ఏమవుతుంది? రంగంలోకి దిగిన తర్వాత శత్రువుల పాలిట సింహ స్వప్నం కాబోతోంది. ఇంకెక్కడి నుంచి చుక్కలు కనిపించబోతున్నాయి పాకిస్తాన్కి. ఆలోచన కాదు, కనీసం అటువంటి చూపు అటు మరల్చాలన్నా పాకిస్తాన్ వల్ల కాకపోవచ్చు. ఎందుకంటే ఐఎన్ఎస్ తమల్లో అటువంటి సిస్టమ్ ఉంది. ఇటు సర్ఫేస్, ఎయిర్, దాంతోపాటు వాటర్, ఎక్కడైనా ఏ విధంగానైనా అటాక్ చేయగలదు. దీనిలో ఐఎన్ఎస్ తుషిల్కి సంబంధించి మీరు చూశారు. దీనిలో భాగంగానేది ఇది స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేడ్ అంటారు. ఇది స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ చెప్పుకున్నప్పుడు స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేడ్ అంటారు. దీంతో పాటు క్రివెక్ 3 క్లాస్ ఫ్రిగేడ్. ఇది మరి ముఖ్యంగా $2.5 బిలియన్ భారత్ అలాగే రష్యా మధ్య డీల్ కుదిరింది. $2.5 బిలియన్ అంటే అర్థం చేసుకోవచ్చు భారత్ దీని మీద ఎంత ఆశలు పెట్టుకుందో. కొద్దిసేపటి క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నావా? ఇప్పుడు తమల్ మరికొద్ది రోజుల్లోనే సముద్ర జలాల్లోకి అడుగు పెట్టబోతోంది. అడుగు పెట్టిన తర్వాత దాని శక్తి సామర్థ్యాలు కొన్ని మాత్రం నేను మచ్చుగా చెప్పే ప్రయత్నం చేస్తా. మీకే అర్థమైపోతుంది పాకిస్తాన్ దీని పేరు చెప్తే ఎలా వణికిపోతుంది అనేది. ఎందుకు తమల్ని రంగంలోకి దించుతున్నాం? ఈ సందర్భంలోనే ఎందుకు దించుతున్నాం? అక్కడ మీరు చూడొచ్చు F-70. మీకు బాగా గుర్తుంటుంటే కనుక ఐఎన్ఎస్ తమల్కి సంబంధించి ఎందుకు మాట్లాడుకుంటామంటే ఇప్పుడు నిన్న టర్కీకి సంబంధించి F-512 ఏదో నార్మల్గా వచ్చింది. మరి ముఖ్యంగా పాకిస్తాన్కి అలాగే టర్కీకి మధ్య స్నేహ సంబంధాల నేపథ్యంలో గుడ్విల్ జెస్చర్గా వచ్చింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఒకవేళ టర్కీ నేరుగా రంగంలోకి దిగితే పరిస్థితి ఏమవుతుంది? ఎందుకంటే ఆ F-512 అదే సాధారణమైనది కాదు. దానికి కూడా గస్తీ కాయడంలో మంచి పేరుంది. ఇటువంటి 512 రంగంలోకి దిగిన తర్వాత ఏమవుతుంది? అఫ్కోర్స్ ఎక్కడైనా ఆలోచించాలి. మరి దానికి చెక్మేట్ పెట్టాలి కదా. అరేబియా సముద్రంలో విక్రాంత్ని కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు హౌతీలు. అంటే ఎంత దాని మీద దృష్టి సారించారో అర్థం చేసుకోండి. ఒకవేళ విక్రాంత్ మీద దృష్టి సారిస్తే మరి పాకిస్తాన్ సంగతి ఏంటి? అప్పుడు పాకిస్తాన్ వైపు ఎవరు దృష్టి సారించాలి? అఫ్కోర్స్ ఇప్పటికే సాగర్ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ తమల్ కూడా వెళ్ళబోతోంది. ఐఎన్ఎస్ తమల్కి సంబంధించి ప్రత్యేకతలు ఏంటి? ఐఎన్ఎస్ విక్రాంత్ ఇప్పటికీ ఉంది. ఐఎస్ సాగర్కి సంబంధించి దృష్టి సారిస్తోంది. దాంతోపాటు మరికొన్ని యుద్ధ నౌకలు కూడా అక్కడ మోహరించబోతున్నాయి. అన్నిటికీ నేను కొన్ని అలా ఉంచే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దాంట్లో యాంటీ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి. కానీ ఐఎన్ఎస్ తమలే ఎందుకు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఐఎన్ఎస్ తమల్కి సంబంధించి లాస్ట్ వార్షిప్. ఇది భారత్కి నుంచి అంటే విదేశాల నుంచి తెచ్చుకునే ఆఖరి యుద్ధ నౌక. దీని ప్రత్యేకత ఏంటంటే కనుక దీంట్లో సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ ఉంది. 76mm సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ ఉంది. ఇది ఆ క్యాపబిలిటీస్ని పెంచుతోంది. దీంతో పాటు 2 ఇండిజీనియస్ ట్రిపుల్ టార్పెడో లాంచర్స్ ఉన్నాయి. 2 ఇండిజీనియస్ ట్రిపుల్ టార్పెడో లాంచర్స్. ఆ ఒక్కొక్కటి మందం ఎంతో తెలుసా? ఆ డిజైన్ తెలుసా? 324 mm. 324 mm అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే యాంటీ సబ్మెరైన్ వార్ ఫేర్ ఆపరేషన్స్లో సంసిద్ధం కాబోతోంది. ఇంకా మాట్లాడాలంటే మీకు ముందే చెప్పా, ఇది గాల్లోని, నీటిలోని, భూమి మీద 3 చోట్ల పనిచేయగలదని చెప్పి. ఇది ఇంకా ఏం క్యారీ చేస్తుందో తెలుసా? మిసైల్ సిస్టమ్ బ్రహ్మోస్ని క్యారీ చేస్తుంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ని క్యారీ చేస్తోంది. అలాగే స్టిల్ అని సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని క్యారీ చేస్తోంది. ఇలా అనేకమైన శక్తి సామర్థ్యాలను సంపాదించుకుంది ఐఎన్ఎస్ తమల్. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ కేవలం ఇటువైపు చూడాలని ఆలోచించుకోవాల్సింది. జిత్తుల మారి పాకిస్తాన్ ఇటు భారత్ వైపు
కన్నెత్తి చూడాలన్నా ఆలోచన చేయాల్సిందే. తిక్క తిక్క వేషాలు వేస్తే దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇస్తుంది విక్రాంత్, ఒక్కటి సరిపోతుంది. కానీ ఇక్కడ హౌతీల భయం కాస్త ఉందిగా మనకి. హౌతీలని కాస్త తక్కువ చేసే సందర్భం అయితే లేదనుకోవచ్చు. నిన్న జరిగిన ఘటనతో హౌతీలు చేసిన ఆ ప్రమాదం ఇప్పటికీ ఇజ్రాయెల్ ఎంక్వైరీ చేస్తోంది. కాబట్టి హౌతీలతో ప్రమాదం పొంచి ఉంది. దీంతో పాటు అరేబియా సముద్రంలో ఇటు విదేశాలకు సంబంధించి యుద్ధ నౌకలు కూడా ఒకవేళ రంగంలోకి దిగితే పాకిస్తాన్కి మద్దతుగా మరి అక్కడ పరిస్థితి ఏంటి? అఫ్కోర్స్ మన దగ్గర యుద్ధ సామాగ్రి కావచ్చు, యుద్ధ నౌకలు కావచ్చు, యుద్ధ వాహక నౌకలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. విక్రాంత్ అలాగే విక్రమాదిత్య ఈ రెండు సరిపోతాయి. మరి ఈ రెండింటికి సంబంధించి ఒకవేళ యుద్ధంలోకి పూర్తి స్థాయిలో దిగినప్పుడు పాకిస్తాన్ సంగతి ఏంటి? కరాచీ, గ్వాదర్ ఈ రెండింటిని కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోందిగా. ఆ రెండికట వాళ్ళకి ముఖ్యం. గ్వాదర్కి సంబంధించి బలూచిస్తాన్ దృష్ట్యా బహుశా ఇప్పటికే దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారో లేకపోతే వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒక చర్చ అయితే జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. అది ఎంతవరకు వాస్తవం అనేది ఆలోచించాల్సిందే. కానీ ఇక్కడ కరాచీకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇంకా ఆలోచిస్తే అటు క్వెట్టా నుంచి కరాచీకి వచ్చే ఆ హైవేని పూర్తిగా బ్లాక్ చేసేసే ప్రయత్నం చేస్తున్నారు బలూచిస్తాన్ వాళ్ళు. సో ఇది కూడా మనకి అడ్వాంటేజ్ చేయ అవకాశం ఉంది. కరాచీ పోర్ట్ని కనుక మనం పూర్తి స్థాయిలో నిర్బంధించగలిగితే, గతంలో కూడా జరిగింది కరాచీ పోర్టుకి సంబంధించి గత యుద్ధాల్లో కూడా. సో ఇప్పుడు ఐఎన్ఎస్ తమల్ రంగంలోకి దిగిన తర్వాత అరేబియా సముద్రాన్ని పూర్తిగా మోహరించే అవకాశం ఉంటుంది. విదేశీ యుద్ధ నౌకలు కావచ్చు, విదేశీ వాహక నౌకలు కావచ్చు, ఏవైనా రంగంలోకి దిగినా భయపడవలసిన అవసరం కించిత్ కూడా ఉండదు. ఇక్కడ సర్ఫేస్ టు సర్ఫేస్ ఉంది, సర్ఫేస్ టు ఎయిర్ ఉంది, అలాగే వాటర్కి సంబంధించి కూడా. సో అటువంటి యుద్ధ వాహక నౌక ఐఎన్ఎస్ తమల్ ప్రస్తుతం శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించేందుకు సిద్ధమవుతోంది. పాకిస్తాన్ ఇక భయపడక తప్పదు, వెనకడికేయక తప్పదు. పోనీ పాకిస్తాన్కి మద్దతుగా రంగంలోకి దిగాలనుకుంటున్న ఇటు టర్కీ కూడా ఐఎన్ఎస్ తమల్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సింది. రిమెంబర్, ఇప్పటికీ ఇండిజీనియస్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఉన్నాయి, విక్రమాదిత్య, సాగర్, చెప్పుకుంటూ పోతే చాలా లిస్టే ఉంది. దీంతో పాటు ఇప్పుడు రష్యా నుంచి రంగంలోకి దిగుతోంది. ఒకసారి దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఐఎన్ఎస్ తమల్కి సంబంధించి దీన్ని కమిషన్ చేయడానికి 200 మంది కావాల్సి వస్తుంది. 200 మంది కావాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. 200 మంది అక్కడికి చేరుకుందని కమిషన్ చేయడానికి 200 మంది కావాల్సి వచ్చిందంటే అది ఎంత పెద్ద సైజు ఉంటుంది, ఎంత స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2016 అక్టోబర్లో ఇది ఇంటర్ గవర్నమెంట్ అగ్రిమెంట్ ఇది. సో ఇటువంటి పరిస్థితుల్లో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్తో పాటు రష్యా ఈ రెండు కొలాబరేటివ్లో వీటిని రూపొందించిన పరిస్థితి ఉంది. సో ఇటువంటి తమల్ రంగంలోకి దిగబోతోంది. దాంతోపాటు 45 నుంచి 50 రోజుల సమయం పడుతుంది. ఇది ఇన్ఫ్యాక్ట్ అది రంగంలోకి దిగిన సందర్భంలో మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నప్పుడు ఐఎన్ఎస్ తుషిల్ కూడా దీనిలో భాగంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఐఎన్ఎస్ తమల్ ఒక్కసారి ఆ విజువల్ చూస్తే కనుక ఐఎన్ఎస్ తమల్కి సంబంధించి రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. సెకండ్ ఆ బాక్స్లో మీరు చూస్తున్నారు కదా, అది ఐఎన్ఎస్ తమల్. ఆ సెకండ్ బాక్స్లో మీరు చూస్తున్న విజువల్ ఐఎన్ఎస్ తమల్. ఐఎన్ఎస్ విక్రాంత్ని మీరు ఫస్ట్ బాక్స్లో చూస్తున్నారు. విక్రాంతే అలా ఉంటే, విక్రాంతే అల్లాడించేస్తూ ఉంటే ఇక ఐఎన్ఎస్ తమల్ పరిస్థితి ఏంటి? అది కనుక రంగంలోకి దిగితే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే దానిలో ఉన్న ఆ కీ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటేనే సగం గురించి, ఇన్ఫ్యాక్ట్ దాని పొడవు వచ్చేసి 125 మీటర్లు, అంత లెంత్ ఉంటుంది. దాంతోపాటు దాదాపు 4000 టన్నుల బరువు ఉంటుంది. దీని మీద యుద్ధ వాహక నౌకలు, అంటే ఇది యుద్ధ వాహక నౌక, మిసైల్స్, యాంటీ మిసైల్స్కి సంబంధించి కూడా దీని డెవలప్మెంట్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మోస్ లాంటి సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి. స్టిల్ లాంటి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ఉన్నాయి. ఆ డిఫెన్స్ క్యాపబిలిటీస్ని మరింత పెంచేందుకు ఒక 26% దాని కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు దాని కాంపోనెంట్స్లో ఒక 26% భారత్ మ్యానుఫ్యాక్చరర్కి సంబంధించినవి. ఇలా అంటే వాటర్ ఆపరేషన్స్లో కావచ్చు, అలాగే ఇటు వార్ఫేర్ డైమెన్షన్స్ కావచ్చు, అంటే గాలి కావచ్చు, లేకపోతే సర్ఫేస్ అంటే నేల మీద కావచ్చు, అండర్ వాటర్ కావచ్చు, ఇలా అనేక చోట్ల తన ప్రభావాన్ని, తన సత్తాను చూపించగలదు ఐఎన్ఎస్ తమల్. ఎక్కడైనా ఏ విధంగా అయినా కనీసం దాడి చేయాలనుకునే లోపై వాటిని పేల్చేస్తుంది.
ఎందుకంటే బ్రహ్మోస్ గురించి మనకు తెలిసిందేగా, కొన్ని వేల కిలోమీటర్ల ఆ డిస్టెన్స్లో కూడా శత్రువుకి సంబంధించిన ఆ ప్రయోగాన్ని గుర్తించి నాశనం చేసేయగలదు బ్రహ్మోస్. సో అలాంటిది అఫ్కోర్స్ బ్రహ్మోస్ని మనం ఏ విధంగా ప్రయోగించాలో మనకు తెలుసు, బట్ అంత అవసరం పాకిస్తాన్కు పడకపోవచ్చు, బ్రహ్మోస్ వరకు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు అంతకన్నా ముందే. ఎందుకంటే రష్యా తన టెక్నాలజీని షేర్ చేసుకుంటోంది. రష్యా తన టెక్నాలజీని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నించండి. జూన్లో ఇది వెళ్ళే అవకాశం ఉందని చర్చ అందుకుంది, బట్ ఇంకొక 2-3 రోజులు రంగంలోకి దిగచ్చు అనేది. ఇక్కడ ఎక్కడా కూడా పూర్తిగా అఫీషియల్గా ఎప్పుడు రంగంలోకి దించుతాం, వేటిని రంగంలోకి దించుతున్నాం, ఎందుకంటే వీస్రాడ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మనం మాట్లాడుకున్నామా, నాగాస్త్ర గురించి మనం ఎప్పుడైనా చూసామా? సో వాటన్నిటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా రంగంలోకి దించుతోంది. డిఆర్డీఓకి సెలవులు రద్దు చేసింది భారత్. డిఆర్డీఓకి సంబంధించి కూడా ప్రస్తుతం ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. దాంతోపాటు మరికొన్ని ఆర్గనైజేషన్స్, ఈ డిఫెన్స్కి వర్క్ చేసుకున్న ఆర్గనైజేషన్స్కి సెలవుని రద్దు చేసింది ప్రభుత్వం. ఇలా అనేక అంశాలున్నాయి. ఇలా అనేక అంశాలు వేదికగా వెళుతుంది ప్రభుత్వం. ఇప్పుడు ఐఎన్ఎస్ తమల్ తన సత్తాను చూపించేందుకు కమిషన్ కాబోతోంది, రంగంలోకి దిగబోతోంది, దూసుకు వెళ్ళబోతోంది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించేందుకు, తన సత్తాను చూపించేందుకు యుద్ధంలోకి దిగబోతోంది ఐఎన్ఎస్ తమల్.